హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 20 ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ఈ చాప్టర్ పేరు బికాస్ ఆఫ్ లవ్. ఈ లవ్ వల్ల ఎన్ని పంచాయతీలు వస్తాయో మనకి ఈ చాప్టర్ ద్వారా జ్యూరా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. మీకు ఎంటర్టైన్మెంట్, నాకు మోటివేషన్ రెండు దొరుకుతాయి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి లాస్ట్ చాప్టర్ లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. లాస్ట్ చాప్టర్ లో రియూని లేపేయడానికే తనని సెపరేట్ చేశారని రియూకి అర్థమైపోతుంది. సో రియూకి, సారదా, మిట్సుకి, యోడో అండ్ ఆరాయ రియూతో ఫైట్ చేస్తూ ఉంటారు. రియూ ఐరన్ శాండ్ ని ఎలాగైనా మ్యానిపులేట్ చేయగలడు కాబట్టి వాళ్ళకే తెలియకుండా వాళ్ళ బాడీస్ ని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతూ ఉంటాడు. తనతో ఫైట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఆ టైంలో ఆరాయ షింకి చాక్రాని ఇన్ఫ్యూజ్ చేసిన ఒక కత్తిని బయటికి తీస్తాడు. ఆ స్వాడ్ తో రియూ ఐరన్ శాండ్ ని ఈజీగా కౌంటర్ చేయగలుగుతారు. కానీ రియూ చాలా తెలివైనడు. సో బ్యాటిల్ లో నుండి కొన్ని క్లాక్ రూమ్స్ ని యూజ్ చేసి ఆ స్వాడ్ ని ఆ ఫైట్ లో లేకుండా చేస్తాడు. దానివల్ల శాండ్ అండ్ లీఫ్ షినోబి ఇద్దరు రియూ చేతిలో అడ్డంగా బుక్ అయిపోతారు. కట్ చేస్తే ఇంకోవైపు కోనహామారు అండ్ మాట్సురి మధ్యలో హమ్మాప్కే హైకోన్ సీరియల్ జరుగుతూనే ఉంటుంది. కోనహామారు తనని కోనహామారు చాన్ అని పిలవనీయలేదు అనే కోపంతో అండ్ మోయగి మీద ఉన్న జలసీతో మాట్సురి కోనహామారుని చంపేయడానికి డిసైడ్ అవుతుంది. ఈ చాప్టర్ కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో మాట్సురి కోనహామారు తలని నలిపి పారేస్తూ ఉంటుంది. కోనహామారు పెయిన్ తట్టుకోలేక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. తన అరుపులు విని మాట్సురి, ఎందుకు ఇంతగా అరుస్తున్నావు? నీ అరుపులు వినిపించకుండా నీ మెడ విరిచేయమంటావా, లేదా నేను నిన్ను పూర్తిగా డివోర్ చేసేంత వరకు ఇలా అరుస్తూనే చేస్తావా? ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్తుంది. అప్పుడు కోనహామారుకి షికమారు చెప్పినట్టు వాళ్ళు ఫైట్ చేస్తుంది షింజూస్ తో కాబట్టి అండ్ వాటికి అంతగా నాలెడ్జ్ కూడా ఉండదు కాబట్టి వాటిని ఫస్ట్ ఫ్రెండ్స్ చేసుకొని ఆ తర్వాత ఛాన్స్ దొరికినప్పుడు వాటిని అంతం చేయాలి అని చెప్పిన మాటలు గుర్తొస్తాయి. సో కోనహామారు వెంటనే ఇలా అయితే మాట్సురి తనని లేపేస్తుంది అని తనని మెల్లగా మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇందాక నువ్వు నాతో మాట్లాడేటప్పుడు నీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్స్ ఇవే అని చెప్పావు. ఒకవేళ కనుక నన్ను ఇప్పుడు నువ్వు చంపేస్తే అలాంటి మూమెంట్స్ నీకు ఎప్పటికీ దొరకవు అని చెప్తాడు. అది విని మాట్సురి, అవును నీతో మాట్లాడడం నాకు ఆనందాన్ని ఇచ్చింది, కానీ దాంతో పాటే నా బుర్ర కూడా పనిచేయడం ఆగిపోయింది. నువ్వు నాకు చాలా డేంజరస్. నువ్వు నన్ను ఒక పిచ్చి దానిలా మార్చేస్తున్నావు. అది నాకు క్లియర్ గా అర్థమైంది. నా లోపల ఉన్న డిఫెన్సివ్ ఇన్స్టింక్ట్స్ నిన్ను ఇప్పటికిప్పుడే చంపేయమని చెప్తున్నాయి. అండ్ ఇంకో పక్క నా మనసేమో నువ్వే కావాలని చెప్తోంది. ఆ రెండు ఫీలింగ్స్ కలిసి నేను నిన్ను డివోర్ చేయాలని డిసైడ్ అయ్యాను అని చెప్పి కోనహామారు తలని ఇంకా గట్టిగా నలిపడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు రియూతో మనోళ్ళు ఇంకా ఫైట్ చేస్తూనే ఉంటారు. ఇంకా తనని కౌంటర్ చేయడానికి మనోళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు కాబట్టి రియూ రెచ్చిపోయి అటాక్ చేస్తుంటాడు. రియూ ఆరయ మీద ఐరన్ శాండ్ ని యూజ్ చేస్తే రిటర్న్ లో ఆరయ విండ్ స్టైల్ ని యూజ్ చేస్తాడు. కానీ దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. ఐరన్ శాండ్ వల్ల ఆరయ డ్యామేజ్ తీసుకుంటాడు. ఇంకా తనని పూర్తిగా లేపేస్తాడు అనుకునే టైంలో మిట్సుకి రియూతో సేజ్ మోడ్ ని యూజ్ చేసి ఫైట్ చేస్తాడు. యాక్చువల్లీ షింకి అండ్ మిట్సుకి మధ్యలో చునిన్ ఎగ్జామ్స్ అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి మిట్సుకి సేజ్ మోడ్ ని యూజ్ చేస్తే తనని డిస్క్వాలిఫై చేసి ఉంటారు. సో ఇప్పుడు అదే ఇక్కడ కంటిన్యూ అవుతుంది అనమాట. సో రియూ అండ్ మిట్సుకి ఇద్దరు హోరాహోరీగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. మిట్సుకి రియూని డామినేట్ చేస్తుంటాడు. కానీ ఆల్రెడీ చెప్పా కదా, రియూ చాలా తెలివైనడు. మిట్సుకి తన స్నేక్స్ తో రియూని అటాక్ చేయడానికి ట్రై చేస్తే తన ఐరన్ శాండ్ తో ఆరాయ అనే అటాక్ మధ్యలోకి లాక్కొస్తాడు. మిట్సుకి అటాక్ చేద్దాం అనుకున్నప్పుడు ఆరాయ అడ్డం వచ్చేసరికి మిట్సుకి ఒక్క సెకండ్ ఆగుతాడంతే, దొరికిందే ఛాన్స్ అని రియూ తన ఐరన్ శాండ్ తో మిట్సుకినే అటాక్ చేస్తాడు. దెబ్బకి మిట్సుకి నార్మల్ ఫామ్ లోకి వచ్చేస్తాడనమాట. వెంటనే రియూ చిన్న మిస్టేక్ కూడా చేయకుండా ఐరన్ శాండ్ తో మిట్సుకిని క్యాప్చర్ చేస్తాడు. మిట్సుకిని మాత్రమే కాదు ఆరాయని కూడా క్యాప్చర్ చేస్తాడు. ఆరాయ సారదా వాళ్ళతో, మనం వీటితో గెలవలేం, సో మీరు మమ్మల్ని ఇక్కడే వదిలేసి మిమ్మల్నైనా మీరు కాపాడుకోండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుండి వెళ్ళిపోమని అడుగుతాడు. కానీ రియూ ఆరాయ మాట్లాడకుండా తన గొంతుని ఐరన్ శాండ్ తో క్యాప్చర్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, మీలో ఎవ్వరూ ఇక్కడ నుండి తప్పించుకోలేరు అలా అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఇక్కడే చంపేసిన దానివల్ల నాకు వచ్చే యూజ్ ఏమీ లేదు. సో నేను మీకు ఆఫర్ ఇస్తాను, ఓట్సుకి బొరుటో లేదా తనతో పాటు ఉండేవాడు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు, వాళ్ళ వీక్నెస్ ఏంటి, లేదా వాళ్ళ మీద ఎటువంటి ఇంటల్ ఉన్నా అది నాకు చెప్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తా అని అంటాడు. అది విన్న మిట్సుకి, వాడు చెప్పేది నమ్మకండి, మన దగ్గర ఇంటల్ తీసుకొని వాడు ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు, సో ఇక్కడి నుండి పారిపోండి అని చెప్తాడు. రియూ మిట్సుకి పీకను కూడా గట్టిగా ఐరన్ శాండ్ తో బంధించి, మీరు ఊరికే నన్ను అఫెండ్ చేస్తున్నారు, మీరే స్టార్టింగ్ లో బరుటో దగ్గరికి తీసుకెళ్తాం రా అని చెప్పి నన్ను మోసం చేశారు. నేను మీలాంటి వాడిని కాదు. ఒకవేళ కనుక మీరు బరుటో గురించి నిజంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా వదిలేస్తానని ప్రామిస్ చేస్తాడు. తన మాటలు విని యోడో టెంప్ట్ అవుతుంది. యోడో సారదాని బరుటో గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా రియూకి చెప్పమని అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి నుండి తప్పించుకోవాలంటే బరుటో గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్ప వాళ్ళకి వేరే దారి లేదు. యోడో బరుటో గురించి చెప్పమన్నప్పటికీ సారదా చెప్పడానికి ఇష్టపడదు. ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నా ఒక ఫ్రెండ్ ని పట్టించాలనుకోవడం అనేది చాలా దారుణమని యోడోతో గొడవ పడుతుంది. అండ్ ఒకవేళ చెప్దామన్నా సారదా దగ్గర బరుటో గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని యోడోకి చెప్తుంది. ఈ యోడోకి చెప్పిన టైంలో మన సారదాకి సుమిరే గుర్తొస్తుంది అనమాట. మీకు గుర్తుంటే వీళ్ళిద్దరి మధ్యలో బరుటో గురించి గొడవ జరుగుంటుంది. సారదా అక్కడ ఉన్న వాళ్ళతో బరుటో ఎందుకు మనతో ఏది షేర్ చేసుకోవట్లేదు, ఒకవేళ కనుక చేసుకుంటే మనం కూడా హెల్ప్ చేస్తాం కదా అని అంటే అప్పుడు సుమిరే బరుటో మనకేం చెప్పట్లేదంటే ఖచ్చితంగా దానికి ఒక రీజన్ ఉంటుంది. మనం తన
ఫీలింగ్స్ ని అర్థం చేసుకొని తనని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పుంటుంది అనమాట. సో బొరుటో కావాలనే ఎటువంటి ఇన్ఫర్మేషన్ తన క్లోజ్ ఫ్రెండ్స్ కి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒకవేళ గనక బొరుటోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరైనా ఉంది అని షింజూస్ కి తెలిస్తే ఖచ్చితంగా షింజూస్ ఆ మనిషిని టార్గెట్ చేస్తారు. సో సారదా వాళ్ళ సేఫ్టీని గుర్తుపెట్టుకునే బొరుటో సారదా వాళ్ళకి ఏం తెలియనియట్లేదు. సో సారదా దీని గురించి ఆలోచిస్తూ ఉంటే యోడో సారదాతో, నేను ఇన్ని రోజులు అనుకునేదాన్ని మీ విలేజ్ లో ఒక సీరియస్ క్రైమ్ కమిట్ చేసిన ఒక రోగ్ నింజాకి నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావా అని. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ప్రపంచం మొత్తం తనకు అగెయిన్స్ట్ గా ఉన్న తన వెనకాలే నిలబడాలి అని. తనని చూసినప్పుడల్లా నీకు అనిపిస్తుంది కదా, నీకు బొరుటో ఎలాగో నాకు షింకి అలాగా అని చెప్తుంది. ఇంతలోనే రియు సారదా వాళ్ళతో, ఇంతకీ మీరు ఇక్కడ ఉన్నారా, ఇంతకీ ఏం డిసైడ్ అయ్యారు, మిమ్మల్ని అందరినీ చంపేయమంటారా అని అడుగుతాడు. దానికి యోడో, కాసేపు ఆగు రియు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర బొరుటో గురించి ఎటువంటి ఇంటెల్ లేదు, కానీ తొందర పడుకో, మీరు నన్ను తీసుకెళ్ళండి, నేను మీకు కోఆపరేట్ చేస్తాను. నా సెన్సింగ్ ఎబిలిటీస్ తో మీరు ఖచ్చితంగా బొరుటో గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతారు, మీరు నన్ను తీసుకొని వీళ్ళ ముగ్గురిని వదిలేయని చెప్తుంది. ఇంకో పక్క కోనాహమరు మాట్సురి చేతిలో అప్పచ్చైపోతూ ఉంటాడు. కోనాహమరు అరిచే అరుపులకి మాట్సురి కంట్లో నుండి మెల్లగా నీళ్లు బయటకు రావడం స్టార్ట్ చేస్తాయి. మాట్సురి కూడా అది గమనిస్తుంది. కోనాహమరు మాట్సురి అని గట్టిగా అరిస్తే కోనాహమరు తన పేరు పిలుస్తున్నప్పుడు ఎందుకని తన గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుందో, ఎందుకని తన కళ్ళల్లో నుండి నీళ్లు బయటకు వస్తున్నాయో మాట్సురికి అర్థం కాదు. ఇంతకీ ఏంటిది అని కోనాహమరుని అడిగితే కోనాహమరు మాట్సురితో, నీ కళ్ళల్లో నుండి నీళ్లు బయటకు వస్తున్నాయంటే నువ్వు మనసు లోపల బాధపడుతున్నావు అని అర్థం, నువ్వు బాధపడుతున్నావంటే నన్ను చంపాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. కట్ చేస్తే షింజు బేస్ లో మనకి జ్యూరాని చూపిస్తారు. ఎలా అయితే మాట్సురి కళ్ళలో నుండి నీళ్లు బయటకు వస్తున్నాయో సేమ్ అలాగే జ్యూరా కళ్ళలో నుండి కూడా నీళ్లు బయటకు వస్తుంటాయి. సో బేసిక్ గా వాళ్ళందరూ షింజూస్ కాబట్టి ఒకరితో ఒకరికి కనెక్షన్ ఉంటుంది. సో మాట్సురి ఏం ఫీల్ అవ్వగలుగుతుందో జ్యూరా కూడా అదే ఫీల్ అవ్వగలుగుతుంటాడు. పక్కనే ఉన్న హిడారి జ్యూరాని గమనిస్తూ ఉంటాడు. కట్ చేస్తే కోనాహమరు మాట్సురితో, మాట్సురి నాకు ఫేవర్ చేయగలుగుతావా, నా చేతులు ఒకసారి పట్టుకో, ఒక కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలంటే అది ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడంతోనే స్టార్ట్ అవుతుంది అని చెప్తాడు. కోనాహమరు రిలేషన్షిప్ అనగానే మాట్సురి ఎడ్డిదాని లాగా కోనాహమరు చేతుల్ని పట్టుకుంటుంది. మనకు బాగా తెలుసు ఇక్కడ కోనాహమరు షికమారు చెప్పింది ఫాలో అవుతున్నాడు, షింజూస్ ని లొంగ తీసుకొని ఆ తర్వాత బిట్రే చేయడం. సో మాట్సురి కోనాహమరు చేతిని పట్టుకోగానే కోనాహమరు రసంగాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మాట్సురి పీసులుగా మారిపోతుంటుంది. కోనాహమరు ఓదామా రసంగాన్ని యూజ్ చేస్తాడు, అంటే జైంట్ రసంగన్స్ ని. కోనాహమరు రసంగాన్ని యూజ్ చేయగానే మాట్సురికి అర్థమవుతుంది కోనాహమరు తనని మోసం చేయడానికి ట్రై చేస్తున్నాడని. ఇదంతా చూస్తున్న జ్యూరా హిడారితో, జస్ట్ ప్రేమ వల్ల మాట్సురి కోనాహమరుని డివోర్ చేయడానికి ట్రై చేయకుండా కోనాహమరు చేతిలో మోసపోయింది. దానివల్ల ఒక భయంకరమైన కౌంటర్ అటాక్ ని తీసుకుంది. అండ్ ఇదే ప్రేమ వల్ల మాట్సురి మాత్రమే కాదు కోనాహమరు కూడా సెల్ఫ్ డౌట్ తో మాట్సురిని చంపే ఛాన్స్ పోగొట్టుకున్నాడు అని అంటాడు. కట్ చేస్తే నిజంగానే కోనాహమరు మాట్సురిని కంప్లీట్ గా చంపలేకపోతాడనమాట. ఎందుకంటే కోనాహమరుకి మాట్సురిలో మోయగి కనిపిస్తూ ఉంటుంది. అండ్ మోసం చేసి చంపడం అనేది కోనాహమరు చేయలేడు. కట్ చేస్తే ఇంకోవైపు యోడో రియు వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్పినప్పటికీ రియు యోడోని తన ఐరన్ శాండ్ తో ఒక స్వాడ్ లా చేసి పొడి చేస్తాడు. ఆ తర్వాత యోడోతో, నీ హెల్ప్ నాకు అవసరం లేదు, నన్ను తక్కువ చేసి మాట్లాడకండి, అలా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది అని అంటాడు. యోడో పడిపోవడం చూసి సారదా పరిగెట్టుకుంటూ యోడో దగ్గరికి వెళ్తుంది. యోడో సారదాని చూసి, ఎందుకని ఎప్పుడు ఒక్కసారి కూడా మంచి జరగదు, నాకు అర్థమైంది, నేను చనిపోబోతున్నాను అని అంటుంది. ఇంతలోనే రియు సారదాని కూడా క్యాప్చర్ చేస్తాడు. అందరినీ క్యాప్చర్ చేసి పపెట్స్ లాగా ఆడిస్తాను అని నవ్వుతాడు. యోడో సారదాతో, సారదా ఇది ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేనైతే ఒకటి వినగలుగుతున్నాను, నీకు నీ గురించి తెలియదు కదా, నీ ఫీలింగ్స్ అండ్ నువ్వెందుకు స్ట్రాంగ్ గా మారాలనుకుంటున్నావని నేను నిన్ను చూస్తే చెప్పగలుగుతున్నాను. నాకు క్లియర్ గా అర్థమవుతుంది నిన్ను నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, సబ్ కాన్షియస్ గా నీ మైండ్ ని నువ్వే పాడు చేసుకుంటున్నావు అంటే సారదాకి యోడో ఏం మాట్లాడుతుందో అసలు అర్థం కాదు. ఇంతకీ ఏం చెప్తున్నావు అని అడిగితే దానికి యోడో, నువ్వు ఇన్ని రోజులు కుల్లబెట్టిన నీ అసలైన పవర్ గురించి మాట్లాడుతున్నాను అని చెప్తుంది. ఇంతలోనే రియు యోడోని పొడిచినప్పటికీ తను చావట్లేదని సారదా చేతిలో ఉన్న కునాయ్తో యోడోని చంపించడానికి ట్రై చేస్తాడు. యోడో సారదాతో, నువ్వెందుకు నీ పవర్ ని ఆపుకుంటున్నావో నాకు తెలీదు, నీ పవర్ ని గ్రేటర్ గుడ్ కోసం వాడడం కంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాడడం కరెక్ట్. నీ స్పెషల్ పర్సన్ కోసమే కాదు, ఆ పవర్ ని అందరి కోసం వాడి అందరిని ప్రొటెక్ట్ చేయని చెప్తుంది. తను అలా మాట్లాడగానే సారదా కళ్ళల్లో షారింగ్ అని యాక్టివేట్ అవుతుంది. అండ్ మెల్లగా సారదా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఐరన్ శాండ్ మొత్తం ఒక చోటికి చేరుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఐరన్ శాండ్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది అని రివ్యూ చూస్తే ఆ ఐరన్ శాండ్ మొత్తం ఒక బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలా ఎందుకు వెళ్తుంది అని మిట్సుకి సారదా వైపు చూస్తే తన కళ్ళలో మాంగెకో షారింగ్ అని యాక్టివేట్ అయి ఉంటుంది. మాదారా, ఇటాచి, ఒబిటో, షిసుయి అండ్ వాళ్ళ నాన్న సాస్కే ఉచిహా లెగసీని క్యారీ చేస్తూ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సారదా మాంగెకో షారింగ్ అండ్ పవర్ ని యాక్టివేట్ చేసింది. అది చూసి మిట్సుకి స్టన్ అవుతాడు. అండ్ ఇక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. ఈ చాప్టర్ లో మనకి మిగిలే క్వశ్చన్స్ ఏంటంటే మాట్సురిని మోసం చేసి చంపడానికి ట్రై చేసిన కోనాహమరు లాస్ట్ మినిట్ లో తనని పూర్తిగా ఎందుకు చంపలేకపోయాడు, అండ్ దానివల్ల కోనాహమరు పరిస్థితి ఏంటి, అండ్ ముఖ్యంగా మాంగెకో షారింగ్ అండ్ పవర్స్ ని యాక్టివేట్ చేసిన సారదా పూర్తి పవర్స్ ఏంటి. ఇప్పటికైతే ఇది ఒక స్పేస్ టైం నింజుట్సు అని తెలుస్తోంది. ఒబిటో తన మాంగెకో యూజ్
చేసి ఏదైనా వస్తువుని లేదా పర్సన్ ని ఒక సెపరేట్ డైమెన్షన్ లోకి తీసుకెళ్లిపోయేవాడు. ఇక్కడ సారదా పవర్ కూడా సిమిలర్ గానే ఉంది, కానీ సేమ్ పవర్ అయితే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క మాంగేకు ఐస్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అండ్ పవర్ కూడా అలాగే డిఫరెంట్ గా ఉంటుంది. మనం సారదా కళ్ళ ప్యాటర్న్ ని చూస్తే అవి మనకి సన్ సింబల్ లాగా కనిపిస్తాయి అన్నమాట. మీకు బాగా తెలుసు, సన్ లోపల హైడ్రోజన్ మాలిక్యూల్స్ తో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. దాని వల్ల మనకి లైట్ వస్తుంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ ఫ్యూజన్స్ ఆగిపోయిన తర్వాత ఆ సన్ సెంటర్ లో గ్రావిటీ కొన్ని 1000 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క దాన్ని సెంటర్ లో క్రియేట్ అయిన స్పేస్ ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ లోనే ఒక బ్లాక్ హోల్ అనేది ఏర్పడుతుంది అనమాట. నాకు తెలిసి సారదా బ్లాక్ హోల్స్ ని క్రియేట్ చేయగలుగుతుంది. ఇందులో పెద్ద మ్యాటర్ ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు, కానీ సారదా యొక్క బ్లాక్ హోల్స్ మ్యాటర్ ని మాత్రమే లాగలుగుతాయా లేదా చాక్రాన్ని కూడా లాగలుగుతాయా అనేది చాలా పెద్ద క్వశ్చన్ అనమాట. మనకి అది ఫ్యూచర్ లోనే రివీల్ అవుతుంది. ఒకవేళ గనక సారదా తన బ్లాక్ హోల్స్ తో చాక్రాన్ని కూడా అబ్జర్వ్ చేయగలిగితే మొత్తం బరుటో యూనివర్స్ లో సారదా పవర్ ఒక బ్రోకెన్ పవర్ గా మారడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్ గా మారడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూద్దాం నెక్స్ట్ చాప్టర్ లో ఈ ఉచిహా పిల్ల ఎలాంటి పవర్స్ ని ఎగ్జిబిట్ చేస్తుందో. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.